మల్లోజుల వేణుగోపాల్ లొంగుబాటు. మావోయిస్టు పార్టీలో రెండో స్థానంలో ఉన్న నాయకుడు 60 మందితో కలిసి మహారాష్ట్రలో పోలీసుల చెంతకు. ఈ నెల 16వ తేదీన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సమక్షంలో అధికారిక ప్రకటన. 44 ఏండ్ల అజ్ఞాతవాసానికి తెర. ఎంత? 44 ఇయర్స్ ఆయన అడవుల్లో ఉన్నాడు. 4 దశాబ్దాలకు పైన, అంటే దాదాపు హాఫ్ సెంచరీ. 44 ఏళ్ళ నీకు 6 ఏళ్ళు అయితే హాఫ్ సెంచరీ. 50 సంవత్సరాల జీవితం అంతా అడవిలోనే. అట్లాంటి ఆయన ఇవాళ లొంగిపోయిండు. అసలు లొంగిపోవడానికి రకరకాల కారణాలు చెప్తున్నాడు. మావోయిస్టులు చెప్తున్న కారణాలు, అంటే మావోయిస్టు పార్టీ చెప్తున్న కారణాలు, మావోయిస్టు సింపథైజర్ చెప్తున్న కారణాలు వేరే ఉన్నాయి. ఈయన మొత్తం పోలీసులతో కొల్లుడైపోయిండు, రాజ్యంతో కుమ్మక్కయిండు. చాలామంది మావోయిస్టులు ఈ మధ్య కాలంలో చనిపోవడానికి కూడా ఆయన ఇచ్చిన సమాచారమే అయి ఉండొచ్చు అన్న అనుమానాలు కూడా చాలామంది వ్యక్తం చేస్తున్నారు. ఏది నిజమో ఏది అబద్ధమో మనం చెప్పలేం. కానీ ఏదేమైనా ఆయన రిలీజ్ చేసిన లెటర్లు, ఆయన మాట్లాడి రిలీజ్ చేసిన ఆడియోలు ఇవన్నీ చూస్తే ఒక రకమైన అనుమానం అయితే రాకమానదు. అంటే ఆయన ఏవైతే మావోయిస్టు పార్టీ తాత్కాలిక సాయుధ పోరాట విరమణ చేయబోతున్నది, ఇది బస్వరాజు గారి, అంటే ఆనాడు మొన్న రీసెంట్గా చనిపోయిన నంబాల కేశవరావు గారి అభిప్రాయం కూడా ఇదే అని చెబుతూ ఆయన రిలీజ్ చేసిన లెటర్ల మీద మావోయిస్టు పార్టీ భగ్గుమన్నది. అసలు ఎవరు చెప్పారు మీకు పార్టీతో డిస్కస్ చేయకుండా మీరెవరు మాట్లాడడానికి అని? ఆనాటి నుంచే చర్చ స్టార్ట్ అయింది. నేను ఎప్పుడో పార్టీ నుంచి డిటాచ్ అయి ఉన్నాడు, పోలీసుల హోల్డ్లో ఉన్నాడు అని, రాజ్యం హోల్డ్లో ఉన్నాడనే వార్తలు వినిపించినాయి. ఇదే మల్లోజుల వేణుగోపాల్ గారి భార్య పోయిన సంవత్సరం, ఆమె పేరు తారా, ముఖ్యమంత్రి ఫడ్నవీస్ ముందు ఆమె లొంగిపోవడం జరిగింది. ఆనాడు కూడా ఫడ్నవీస్ ఒక స్టేట్మెంట్ ఇస్తాడు. తారా గారి భార్య కూడా భర్త మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ అభయ్ అలియాస్ సోను కూడా లొంగిపోయే అవకాశం ఉంది అని. సో దాన్ని ఆనాడు బస్వరాజు నంబాల కేశవరావు గారు ఖండిస్తారు. కానీ ఆయన చనిపోయిన తర్వాత ఈ ఆపరేషన్ కగార్లో చాలామంది ప్రాణాలు కోల్పోతున్న ఈ పరిస్థితుల్లో, సెంట్రల్ కమిటీ వాళ్ళు కూడా చనిపోతున్న ఈ పరిస్థితుల్లో ఆయన రాసిన లెటర్లు పార్టీని మరింత గందరగోళానికి గురి చేసినాయి. సో ఏదేమైనా రాజ్యం ఈ విషయంలో పైచేయి సాధిస్తూ వస్తున్నది ఇప్పటి వరకు అయితే. ఎందుకంటే వాళ్ళ దగ్గర గన్నులు ఉన్నాయి, వాళ్ళ దగ్గర రాజ్యం పవర్ ఉన్నది, వాళ్ళ దగ్గర అన్ని రకాల వ్యవస్థ టెక్నాలజీ ఉన్నది. సో కాబట్టి అడవుల్లో ఉన్న మావోయిస్టుల ఏరివేత కార్యక్రమాన్ని పగడ్బందీగా నిర్వహించే ప్రయత్నం చేస్తున్నారు. వారు చాలా సింపుల్గా చెప్తున్నారు, అయితే లొంగిపోండి, లేదంటే కథం అయిపోండి. అయితే లొంగిపోండి, లేదంటే మా బుల్లెట్లకి కథం అయిపోండి అని ఓపెన్గానే స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. సో మొత్తానికి నిన్న ఆయన లొంగిపోయింది. అయితే ఇక్కడ చర్చ ఏంటంటే ఆయనతో పాటు 60 మంది 1+60 మల్లోజుల వేణుగోపాల్ ప్లస్ ఇంకొక 60 మంది మావోయిస్టులు లొంగిపోయారన్నది వార్త. మొన్న రాత్రే గడ్చిరోలి పోలీస్ స్టేషన్కి వచ్చారట వీళ్ళంతా, ప్రత్యేకంగా అడవుల్లోంచి పోలీసు వాహనాల ద్వారా. అయితే ఈ విషయము మార్నింగ్కి మీడియాకు లీక్ అయింది. యాక్చువల్ వీళ్ళ ప్లాన్ ఏంటి అంటే అక్కడ వాళ్ళ ఆ రాత్రి అక్కడ పెట్టి డైరెక్ట్గా ముఖ్యమంత్రి ఫడ్నవీస్ దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ వాళ్ళని ప్రెస్ మీట్లో అనౌన్స్ చేయాలి. సో కానీ మీడియాకు లీక్ అవడంతో పోలీసులు కూడా ప్రెస్ నోట్ రిలీజ్ చేయక తప్పని పరిస్థితి ఏర్పడ్డది. అయితే నిన్న తెలిసిన సమాచారం సోర్స్ ఏంటంటే ఈ 60 మందితో పాటు ఇంకొక 50 మంది రాబోతున్నారు అని. అంటే మొత్తం 100 మందికి పైగా మల్లోజుల ప్లస్ 100 మంది లొంగిపోతున్నారని, ఇంకొక టీం రాబోతున్నదని. ఇంకొక వార్త నిన్న ఇన్నయ్య గారు ఫోన్ లైన్లో చెప్తున్నారు, బయట డిస్కషన్ జరుగుతున్నది. తక్కెళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ రూపేష్, ఆయన టీం కూడా ఛత్తీస్గఢ్లో లొంగిపోయే అవకాశం ఉంది అన్న వార్తలు వస్తున్నాయి. మరి అది క్లారిటీ లేదు ఇంతవరకు అయితే, ఏం వార్తలు ఏం పెద్దగా లేవు. సో ఆయన చంద్రబాబు నాయుడు కేసులో ఐపీఎస్ ఉమేష్ చంద్రని చంపిన కేసులో, మాధవరెడ్డి కేసులో ఆయన నిందితుడిగా చెప్తూ ఉంటారు. మరి ఏం జరుగుతుందో తెలియదు. మొత్తానికైతే ఇది మావోయిస్టు పార్టీకి ఒక భారీ దెబ్బ కిందనే కనబడుతున్నది. మావోయిస్టు పార్టీ అగ్రనేత దాదాపు 2వ స్థానంలో చెలామణి అవుతున్న మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ అభయ్ ఉద్యమాన్ని వీడి జనజీవన స్రవంతిలోకి అడుగుపెట్టారు. 60 మంది ఉద్యమ సహచరులతో కలిసి మంగళవారం మహారాష్ట్ర పోలీసుల ముందు లొంగిపోయారు. మావోయిస్టు పార్టీ పంథా సరిగ్గా లేదంటూ కొన్ని రోజులుగా బహిరంగ లేఖలు రాస్తున్న ఆయన చివరకు అజ్ఞాతం వీడారు. పార్టీలో దశాబ్దాల కాలంగా నెలకొన్న తప్పిదాలకు తాను కూడా బాధ్యుడిని అంటూ ఇటీవల అత్యున్నత నిర్ణాయక కమిటీ పోలిట్ బ్యూరో నుంచి వైదొలుగుతున్నట్టుగా ప్రకటించిన అభయ్ ఇప్పుడు పూర్తిగా ఉద్యమాన్ని వదిలిపెట్టారు. తీవ్ర ఒడిదుడుకులతో సాయుధ ఉద్యమం బలహీనపడుతోందన్న ప్రచారం నేపథ్యంలో మావోయిస్టు పార్టీకి ఇది ఇబ్బందికర పరిణామమే. ఈ నెల 16వ తేదీన మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ గడ్చిరోలి టూర్లో అభయ్ లొంగుబాటును అధికారికంగా ప్రకటించబోతున్నారు. అంటే రేపు ప్రకటించబోతున్నారట. సాయుధ పోరాటంలో తండ్రి నుంచి స్ఫూర్తి. పెద్దపల్లికి చెందిన మల్లోజుల వెంకటయ్య, మధురమ్మ దంపతులకు వేణుగోపాలరావు 3వ సంతానం.
తెలంగాణ సాయుధ పోరాటంలో పనిచేసిన తండ్రి నుంచే వేణుగోపాల్ ఆయన రెండో అన్న కోటేశ్వరరావు స్ఫూర్తి పొందారు. నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెంకటయ్య పోరాటాన్ని గుర్తించిన అప్పటి ప్రభుత్వం తామ్రపత్రంతో సత్కరించింది. ఉపాధ్యాయ వృత్తి వదిలేసి మరి పోరాడిన తండ్రి స్ఫూర్తితోనే అన్నదమ్ములిద్దరూ విప్లవ భావాలతో పెరిగారు. తొలుత కోటేశ్వరరావు అలియాస్ కిషన్ జీ అడవి బాట పట్టారు. వేణుగోపాల్ 1978లో ఐటీఐ కోర్సు చేశారు. కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కాలేజీలో బీకాం చదివారు. అనంతరం ఆదిలాబాద్ ప్రజా సంబంధాల విభాగంలో అప్రెంటిస్షిప్ చేస్తూ తన అన్న పిలుపు మేరకు ఉద్యమంలోకి ప్రవేశించారు. దళ సభ్యుడిగా చేరి పోలిట్ బ్యూరో స్థానానికి ఎదిగిండట. మొదట్లో సుల్తానాబాద్ ప్రాంతంలో రాడికల్ విద్యార్థి యూనియన్లో పనిచేశారు. ఇదే ప్రాంతానికి చెందిన అగ్రనేత వడ్కాపూర్ చంద్రమౌళితో కలిసి నాటి పీపుల్స్ వార్ పార్టీ కార్యకలాపాల్లో పాల్గొన్నారు. 1981లో పూర్తి స్థాయిలో అజ్ఞాతంలోకి వెళ్లి ఏటూరు నాగారం దళంలో సభ్యుడిగా చేరాడు. 1982లో మహదేవ్పూర్ పోలీసులు వేణుగోపాల్ను అరెస్ట్ చేశారు. మరుసటి ఏడాది విడుదలైండు. మళ్లీ అడవిబాట పట్టిండు. మహారాష్ట్రలోని గడ్చిరోలి ప్రాంతంలో కార్యకలాపాలను విస్తరించడంలో కీలకంగా వ్యవహరించారు. అలా 1993లో దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శిగా, 1995లో కేంద్ర కమిటీ సభ్యుడిగా, 2007లో కీలకమైన పోలిట్ బ్యూరోలో సభ్యుడిగా ఎదిగారు. దండకారణ్యంలో ముఖ్యమైన సెంట్రల్ రీజనల్ బ్యూరో సిఆర్బి కార్యదర్శిగా ఉంటూనే జనతన సర్కార్కు మార్గదర్శకత్వం వహించారు. పార్టీలో అభయ్, సోను, భూపతి, వివేక్ పేర్లతో వ్యవహరించారు. ఆయన పైన 6 కోట్ల రివార్డు ఉన్నట్లు గడ్చిరోలి పోలీసులు ప్రకటించారు. 6 crores ఉందట. ఆజాద్ వారసుడిగా సాధన కలం పేరుతో పార్టీలో నెంబర్ 2గా ఉంటూ 2010లో ఎన్కౌంటర్లో చనిపోయిన చెరుకూరి రాజ్ కుమార్ అలియాస్ ఆజాద్ అధికార ప్రతినిధిగా వ్యవహరించేవారు. తర్వాత పార్టీ ఆ బాధ్యతను వేణుగోపాల్కి అప్పగించింది. చిన్నతనం నుంచే సాహిత్యాభిరుచి ఉన్న ఆయన ఆదివాసీల జీవన విధానంపై ఉన్న అవగాహనతో తెలుగు, హిందీతో పాటు గోండు భాషలో కూడా పట్టు సాధించారు. రాగో అంటే గోండు భాషలో రామచిలుక అనే అర్థమట అనే నవల కూడా సాధన అనే కలం పేరుతో వెలువరించారు. అడవిలోని సరిహద్దుల్లో తమ రక్షణ చర్యలు ఎలా ఉండాలో వివరిస్తూ అడవిలో అన్నలు అనే నవల కూడా రాశారు. తర్వాత దీన్ని సరిహద్దు అనే పేరుతో ప్రచురించారు. మావోయిస్టు ఉద్యమంలో ఆ నలుగురు. మావోయిస్టు పార్టీలో మల్లోజుల సోదరులది చెరగని ముద్ర. 25 ఏళ్ల ప్రాయానికి ముందే అంటే 25 ఏళ్లకు ముందే వయసులోనే అజ్ఞాతంలోకి వెళ్లిన అన్నదమ్ములిద్దరూ అక్కడే తోటి ఉద్యమకారుల్ని పెళ్లి చేసుకున్నారు. కిషన్జీ గద్వాల జిల్లా పెంచికలపాడు గ్రామానికి చెందిన పోతుల పద్మావతి అలియాస్ సుజాతక్కను పెళ్లి చేసుకున్నాడు. ఇవి ఆమె ఫోటో. ఇది అభయ్ మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా జిమల్గట్టకు చెందిన విమలచంద్ర సిడామ్ ఎలియాస్ తారక్కను పెళ్లి చేసుకున్నాడు. ఈమె ఇలా ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఉద్యమంలో సుదీర్ఘకాలం పనిచేశారు. 2011లో పశ్చిమ బెంగాల్ అడవుల్లో కోటేశ్వరరావు ఎన్కౌంటర్లో చనిపోయింది. సుజాతక్క నెల రోజుల కింద తెలంగాణ పోలీసుల ముందు లొంగిపోయారు. అభయ్ భార్య తారక్క ఈ ఏడాది జనవరిలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ ముందు లొంగిపోయారు. వేణుగోపాల్ తల్లిదండ్రులు ఇద్దరూ మరణించారు. పెద్దపల్లిలోని ఇంట్లో ఆయన పెద్దన్న ఆంజనేయులు నివసిస్తున్నాడు. మహారాష్ట్రలోనే ఎందుకు? అభయ్ సొంత రాష్ట్రం తెలంగాణ. ఆయన సుదీర్ఘకాలం కార్యకలాపాలు కొనసాగించింది ఛత్తీస్గఢ్లోని దండకారణ్యం. మరి లొంగుబాటుకు మహారాష్ట్రనే ఎందుకు ఎంచుకున్నారు అనే చర్చ సాగుతోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం అభయ్ 60 మంది సహచరులతో గడ్చిరోలి జిల్లా బామ్రాగఢ్ అడవుల్లోని తాలూకా హోద్రి గ్రామంలోకి వచ్చారట. గడ్చిరోలి జిల్లా పోలీసులు అక్కడికి బస్సులు పంపి అహేరీ మార్గంలో అభయ్ బృందాన్ని జిల్లా కేంద్రానికి తరలించారు. మావోయిస్టుల బృందం 7 AK-47లు, 9 ఇన్సాస్ రైఫిల్స్ సహా మొత్తం 54 ఆయుధాలని అప్పగించింది. బృందంలో కేంద్ర కమిటీ సభ్యుడితో పాటు 3 DKSZC సభ్యులు, మరో 10 మంది డివిజనల్ కమిటీ సభ్యులు ఉన్నారు. అభయ్ బృందం ఛత్తీస్గఢ్ నుంచి నేషనల్ పార్క్ అడవుల మీదుగా ఇంద్రావతి నదిని దాటి మహారాష్ట్రలోకి ప్రవేశించిందట. మే 21న పార్టీ చీఫ్ బస్వరాజ్ ఎన్కౌంటర్లో చనిపోయిన అనంతరం ఆ స్థానం కోసం అభయ్తో పాటు జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ పేర్లు తెరపైకొచ్చాయి. ఈ విషయంలో విభేదాలకు తోడుగా అనారోగ్యం, పోలీసుల ముట్టడి తీవ్రమవుతూ ఉండడం వంటి కారణాలతో ఆయన లొంగుబాటును ఎంచుకున్నట్టుగా తెలుస్తోంది. ఇందుకు ఛత్తీస్గఢ్ ప్రభుత్వంలో అనుకూల పరిస్థితులు లేకపోవడం, అక్కడి నుంచి తెలంగాణలోకి కర్రెగుట్టల మీదుగా ప్రవేశించడం కష్టమని భావించి గడ్చిరోలి వైపు వెళ్లారని అంచనా. గడ్చిరోలి నిఘా విభాగంతో పాటు C-60 కమాండోల బృందం చేపట్టిన ప్రయత్నాలు కూడా కారణాలుగా కనిపిస్తున్నాయి. ఇవన్నీ కారణాలు ఏమైనా అయి ఉండొచ్చు, కానీ మావోయిస్ట్ బయట ఉన్న సింపథైజర్స్ కానీ చాలామంది అనలైజ్ చేస్తుంది ఏంటంటే ఆయన ఆల్రెడీ
పోలీసుల హోల్డ్లోనే ఉన్నాడు. ఆయన ఆ హోల్డ్లో ఉండే ఆయన ఆ లెటర్లు, ఆడియోలు ఇవన్నీ రిలీజ్ చేస్తూ ఉన్నాడు. సో వాళ్ళు చెప్పినట్టుగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ముందు ఇది ఒక పెద్ద కార్యక్రమంగా చేయాలని అనుకున్నారు కాబట్టి ఆయన గడ్చిరోలి పోయిండు అన్నది ఒక చర్చ. ఇప్పుడు పరిస్థితి మనం ఉన్న విషయాన్ని ఏ రకంగా అనలైజ్ చేయగలుగుతాం, ఇదే అయి ఉండొచ్చు అని. గత చరిత్ర చూస్తే మనకు అర్థమవుతుంది. గత 2-3 నెలలుగా జరుగుతున్నటువంటి పరిణామాలను విశ్లేషిస్తే మనకు అర్థమవుతుంది. సో మొత్తానికి ఆయన దేవేంద్ర ఫడ్నవీస్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ముందు లొంగిపోబోతున్నారు. మీరు చూడండి, ఆయన భార్య తారక్క కూడా అక్కడే లొంగిపోవడం జరిగింది. సో ఇప్పుడు ఆయన కూడా అక్కడే లొంగిపోతున్నారు. ఆయనతో పాటు 60 మంది అంటున్నారు, 100 మంది అంటున్నారు, ఇంకొక టీం కూడా లొంగిపోతుంది అంటున్నారు. ఏదేమైనా ఇది మావోయిస్ట్ పార్టీకి ఎదురు దెబ్బ కిందనే చూడాలి. అండ్ దాంతోపాటు భవిష్యత్తులో మరి వీళ్ళు ఎంతవరకు అదే అడవుల్లో ఉండి కొట్లాడగలుగుతారన్నది కూడా పెద్ద క్వశ్చన్ మార్కే. ఎందుకంటే ఇవాళ ప్రభుత్వాలు చాలా క్లియర్గా ఉన్నాయి, అయితే లొంగిపోరు లేకపోతే చంపేస్తాం, సింపుల్ అంతే. సో ఆ స్థాయిలో ఆలోచనతో ఉన్న తర్వాత మొత్తం టెక్నాలజీ ఇంత పెరిగిన తర్వాత అక్కడే ఉండి పోరాటం చేయడం అనేది ఎంతవరకు సాధ్యం అన్నది పెద్ద క్వశ్చన్ మార్క్. ఈయన మల్లోజుల వేణుగోపాల్ మాట్లాడింది చూస్తే 44 ఏళ్ళు ఆయన మూవ్మెంట్లో ఉండి ఇప్పుడు అంటున్నాడు ఇది ఫెయిల్ అయిపోయింది, అసలు తప్పుడు పంథాన్ని ఎంచుకున్నాం. మరి ఇప్పుడు వీళ్ళ స్పీచ్లు విని వీళ్ళ భావజాలాన్ని అర్థం చేసుకొని మరి వీళ్ళు ఏ ఐడియాలజీతో ఉన్నారో అర్థం కావట్లేదు. కానీ ఎంతోమంది అడవుల్లోకి వెళ్ళి ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు కదా, మరి వాళ్ళ పరిస్థితి ఏంది? ప్రాణాలు కోల్పోయిన ఆ బిడ్డల తల్లిదండ్రుల పరిస్థితి ఏంది? ఇప్పుడు ఈయన ఎంతో కొంతమందిని, వందల వేల మందిని వేణుగోపాల్ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసింటాడు కదా ఆయన ప్రసంగాలతో, ఆయన మాటలతో, ఆయన లెటర్లతో. చలో, సో ఇట్లా నిన్న 16వ తేదీన ఆయన ముఖ్యమంత్రి ముందు మీడియాకు చూపించబోతున్నారు ఆయన్ని.